నేను మీ రవికుమార్. చాలామంది నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఐటీలోకి వెళ్ళాలా? వద్దా? అనే ఒక బిగ్ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతూ ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకి చాలా మంచి అవకాశం. నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఐటీలోకి ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనం ఐటీలోకి వెళ్ళాలి అంటే మనకి కావాల్సింది ఒక డిగ్రీ. ఆ డిగ్రీ మాక్సిమం మీ అందరికీ ఉంటుంది. దానితో పాటు ఏదన్నా ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్. ఆ సాఫ్ట్‌వేర్ కోర్స్ మనకి అమీర్‌పేట్‌లో కానీ, లేదా మాదాపూర్‌లో గానీ, లేదా కేపీహెచ్‌పీలో గానీ, లేదా ఆన్‌లైన్‌లో కూడా మీకు చాలామంది చెప్పేవాళ్ళుంటారు. ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని మనం ఐటీలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఐటీలో మనకి చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. ఇక్కడ నాన్ ఐటీలో తక్కువ ప్యాకేజీలకి చేస్తూ ఇబ్బంది పడే బదులు మీకు ఐటీలో వెళ్ళాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీకు ఐటీలోకి వెళ్ళడానికి మంచి అవకాశం అండి. ఎందుకంటే ఐటీలో మీకు సాలరీస్ ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఒక మంచి సాఫ్ట్‌వేర్ కోర్స్‌ని ఎంచుకొని ఆ కోర్స్ మీద మీరు కొంచెం కష్టపడితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి.